పండుగ బాగా జరగడానికి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని మాట్లాడడం అయితే జరిగింది ఇప్పటిదాకాను. సో అందులో భాగంగా ఇది ఇంపార్టెంట్ మీటింగ్. నిమజ్జనం అనేది కూడా అంటే మనం పూజ వరకు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో నిమజ్జనం కూడా అంతే పవిత్రతతో చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాను, అంటే పండగకి మరీ దగ్గర చేసి జాయిన్ అవ్వడం. సో మరీ సిగ్నిఫికెంట్గా అంటే పెద్ద పెద్ద చేంజెస్ తీసుకురావడానికి అవ్వట్లేదు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు నేను రీఇన్ఫోర్స్ చేస్తాను. సో ఈ మీటింగ్ తాలూకు స్ట్రక్చర్ అవుతుంది. ఇనీషియల్గా నేను మాట్లాడతాను, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాతో పాటు డిఎస్పీ గారు కానీ మిగతా అధికారులు కానీ వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇస్తారు. తర్వాత మీరు ఇప్పుడు చెప్పినట్టు మీకు మీరు చూసిన లోటుపాట్లు ఏమైనా ఉంటే గత సంవత్సరం ఏర్పాట్లలో కానీ అండ్ మీ తాలూకా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే, మీ తాలూకా సజెషన్స్ ఏమైనా ఉన్నా సరే పండుగ నిమజ్జనం ప్రాపర్గా జరగడానికి అవి మీరు చెప్తే నోట్ చేసుకుని దాని మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్ ఆస్పెక్ట్ లా అండ్ ఆర్డర్ అండి. లా అండ్ ఆర్డర్ పరంగా మనకి ఎటువంటి సమస్యలు రాకూడదు. ఆదోన్ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు వినాయక చవితి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది వినాయక్ గారి దగ్గర జరిగింది. సో దాని ప్రకారం అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఫంక్షన్స్ అసైన్ చేయడం జరిగింది. నిమజ్జనం వినాయక చవితి రెండు ప్రశాంతంగా జరుపుకోవాలని పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.